పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్. సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. 2024 బడ్జెట్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం గారు చాలా కీలక వాక్యాలు చేశారు. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కి 1500 కోట్లతో పాటు 1944లో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో దానికి పూర్తి బాధ్యత తీసుకుంటామని అండ్ వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా కొన్ని కీలకమైన వాక్యాలు చేశారు. అవన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. అసలు 2024 యూనియన్ బడ్జెట్ లో ఏదైతే 1500 కోట్లు మన ఆంధ్ర గవర్నమెంట్ కి ఇస్తున్నామని చెప్తున్నారో అవి లోన్ గా ఇస్తున్నారా, లేదా స్టేట్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 15,000 కోట్లతో ఇన్వెస్ట్ చేస్తుందా? అండ్ ఈ పోలవరం ప్రాజెక్ట్ పై గవర్నమెంట్ ఏమని చెప్తుంది? ఫ్రెండ్స్, ఇది చెప్పే ముందు మన వీడియో కానీ మీకు వర్తిగా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి. అసలు 10 సంవత్సరాలుగా మోడీ గవర్నమెంట్ ఏ రోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడని మన ఆంధ్ర వైపు ఈ రోజు ఏకంగా 15,000 కోట్లు ఎందుకు ఇస్తుంది? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. మన ఆంధ్రాయనే కాదు, మన ఇండియా రిలేటెడ్ గా రైల్వే సెక్టార్, ఎనర్జీ సెక్టార్, అగ్రికల్చర్, మెడికల్ ఇంకా మరెన్నో సెక్టార్స్ రిలేటెడ్ గా మాట్లాడారు. కానీ ఈ రోజు మన వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఏవైతే 15,000 కోట్లు ఇస్తానన్నారో దీనితో పాటు పోలవరం ప్రాజెక్ట్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఏవైతే కీలక వాక్యాలు చేశారో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ బడ్జెట్ లో వీటితో పాటు మనం ప్రతి సంవత్సరం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా అవేంటంటే ఈ ట్యాక్స్ ని మార్పులు చేయడంతో దాదాపుగా 17,500 రూపాయలు సేవ్ చేసుకోవచ్చని కూడా చెప్పారు. ఈ ట్యాక్స్ స్లాబ్ ని స్క్రీన్ మీద పెడుతున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. ఇన్ని రోజులు ఆంధ్రాకి క్యాపిటల్ ఏది అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ అయిన అమరావతిని డెవలప్ చేయడం కోసం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం 15,000 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇంతకీ ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటే ఏంటో చెప్పలేదు కదా. 2014లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో అప్పుడు ఈ యాక్ట్ ని తీసుకువచ్చారు. ఈ యాక్ట్ లో భాగంగానే ఈ 15,000 కోట్ల రూపాయలని మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతి సిటీని డెవలప్ చేయడం కోసం ఈ సంవత్సరం ఇంత డబ్బుని మన సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది. ఈ డబ్బుని చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ లోన్ రూపంలో ఇస్తుందని చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ అది రాంగ్. ఇది కేవలం అమరావతి సిటీని డెవలప్ చేయడం కోసం మాత్రమే ఇస్తుంది తప్ప మరి ఇంకా ఏ ఉద్దేశం లేదు. అండ్ దీనితో పాటు ఇంకొక కీలకమైన స్టేట్మెంట్ మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారాం గారు ఏమి చెప్పారంటే, ఒక నిమిషం, నా పోలవరం గురించి మొదలు పెట్టాను. 1941లో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టారో అది మన ఆంధ్రప్రదేశ్ కి ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇది ప్రెసెంట్ చాలా క్రూషియల్ స్టేజ్ లో ఉంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉందో దీనిని కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యతలు మన సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటారని కూడా చెప్పారు. అది ఒక నేషనల్ ప్రాజెక్ట్, మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. ఈ రెండే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా బ్యాక్వర్డ్ రీజన్ ని సపోర్ట్ చేయడం కోసం మల్టీలేటరల్ ఏజెన్సీ సపోర్ట్ ఇంకా కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా కూడా చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఏమి చెప్పారో చూద్దాం. చెన్నై నుంచి వైజాగ్ కారిడార్ దీనిని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ఈ చెన్నై టు వైజాగ్ కారిడార్ అంటే ఏంటో ఆలోచిస్తున్నారా? ఇది మన వైజాగ్ నుంచి తమిళనాడు వరకు 800 కిలోమీటర్ల కనెక్టివిటీతో ఉన్న ప్రాజెక్ట్. ఇది రోడ్ వే ఒక్కటే కాదు, పోర్ట్ వే ద్వారా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా 4,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అండ్ ఇందాక చెప్పాను కదా బ్యాక్వర్డ్ రీజియన్ ని సపోర్ట్ చేస్తారని. అంటే మన ఆంధ్రాలో కొన్ని బ్యాక్వర్డ్ రీజన్స్ ఉన్నాయి కదా, లైక్ రాయలసీమ, ప్రకాశం, నార్త్ కోస్టల్ ఏరియా. ఈ సిటీస్ లో ఏ సిటీస్ లో అయితే ఎక్కువ డెవలప్మెంట్ లేదో ఆ సిటీస్ లో డెవలప్మెంట్ కోసం లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, న్యూ జాబ్స్ రిలేటెడ్ గా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఫైనల్ గా మల్టీలేటరల్ ఏజెన్సీ సపోర్ట్ అంటే మన ఆంధ్రాకి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని. దీనిలో భాగంగా ఏవైనా కంపెనీస్ మన ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ గా BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ కంపెనీ మన ఆంధ్రాలో దాదాపుగా 60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా కూడా అప్డేట్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయో చెప్పాను, ఓకే. కానీ దీని వల్ల మనకి లాభం ఏంటి? అక్కడికే వస్తున్నాను. ఈ యూనియన్ బడ్జెట్ లో భాగంగా ఫైనాన్షియల్ గా మన ఆంధ్రప్రదేశ్ కి
కేంద్ర ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ కోసం చాలా సపోర్ట్ వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీస్ కి ఓబీసీ కి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి. అండ్ ఏదైతే చెన్నై టు వైజాగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుందో దాని ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఈ అన్ని ప్రాజెక్ట్స్ ద్వారా జాబ్స్ క్రియేట్ అవ్వడం ఒక్కటే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. ఫైనల్ గా వీటన్నిటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలావే వస్తున్నాయి. అండ్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందో అది కూడా డిసెంబర్ 2025 కి కంప్లీట్ అవుతుంది. ఇదొక్కటే కాదు, ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఏదైతే డిసెంబర్ 2025 లో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది డిసెంబర్ 2025 నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, కానీ దీని రిలేటెడ్ గా చిన్న ఇంట్రెస్టింగ్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని 1941లో ప్రపోజల్ చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత 1980లో ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. 2000 నాటికి 8,261 కోట్ల బడ్జెట్ కి రీచ్ అయింది. 2014లో ఈ ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్ కి. 1980లో స్టార్ట్ చేసిన ఈ పోలవరం ప్రాజెక్ట్ 2015 నాటికి 50% కంప్లీట్ అవ్వింది. అంటే 35 సంవత్సరాలకి 50% మాత్రమే కంప్లీట్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు 2020 నాటికి 83% కంప్లీట్ అయింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ లో మిగిలిన 17% డిసెంబర్ 2025 నాటికి కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని మన వాళ్ళకి షేర్ చేస్తూ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ 2024 యూనియన్ బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన ఎలొకేషన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.